గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. తాము అధికారంలో వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అమలుగాని హామీలు 420 హామీలు ఇచ్చి గ్యారెంటీల గారెలతో అధికారం చేపట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరో నెల అయితే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర సంపదను అటు మహారాష్ట్ర ఎలక్షన్లకి, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లకి, హర్యానా ఎలక్షన్కి, ఈరోజు బీహార్ ఎలక్షన్కి పంచిపెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత 3 సంవత్సరాలు మొత్తం కలిపితే 8,500 కోట్లలో ₹1 కూడా చెల్లిస్తలేదు. దీని కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు, వృత్తి విద్యాసంస్థలు ఇప్పటికీ 2 సార్లు తరగతులకు తాళాలు వేసినటువంటి దుస్థితి ఈ దేశంలో ఎక్కడ జరిగిన దుస్థితి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పాలనలో తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఇంకో వారంలో వచ్చే నెలలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు మళ్ళీ తాళాలు వేస్తున్నామంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ విషయం పైన ఉలుకులు పలుకు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని వినాశనం దిశగా తీసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం ఏ విధంగా పడిపోయింది, భవిష్యత్తులో కూడా మీకు అటువంటి గతి పట్టాలంటే మీరు విద్యార్థులతో ఈ విధంగా ప్రవర్తిస్తే ఏబీవీపీ రాబో రోజుల్లో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టించిందో అదే గతి మీకు కూడా పట్టిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు విద్యార్థులు ఇంత అరిగోసలు పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో కనీసం చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తలేవు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేటువంటివి నువ్వు ఇచ్చే భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో అనుకున్నటువంటి మాకు ఇందిరమ్మ రాజ్యం అంటే నాటి ఇందిరాగాంధీ పరిపాలనలో జరిగినటువంటి ఎమర్జెన్సీ రాజ్యం అనేటువంటి ఈరోజు అర్థమవుతూ ఉంది. నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చీకటి రోజులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని అలుముకొని ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు నిర్మించేటువంటి విద్యార్థులను ఈరోజు అంధకారంలో నెట్టుతున్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో రాబో రోజుల్లో ఏబీవీపీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అడుగడుగున అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.